గచ్చిబౌలిలో హైజాక్ కూల్చివేతలు. గచ్చిబౌలిలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సంధ్య కన్వెన్షన్ హాల్ నిర్వాహకులపై హైజాక్ ఫిర్యాదు అందడంతో భారీ క్లేన్లతో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైజాక్. ముందస్తుగా భారీగా స్థానిక పోలీసులు హైజాక్ ఫోర్స్ తో బందోబస్తు ఏర్పాటు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం. డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు. 42 మంది దుర్మరణం. మక్కా దర్శనం పూర్తి చేసుకుని మదీనా వైపు ప్రయాణిస్తున్న బస్సు. జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ దిగ్భ్రాంతి. హైదరాబాద్ వాసులు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి ఫారూక్. సౌదీ అరేబియాలో ఘోరం జరిగిపోయింది. 42 మంది మక్కా యాత్ర పోయిన వారు మక్కా నుంచి మదీనాకు వెళ్తా ఉండే బస్సు ఓవర్టేక్ చేపై ట్యాంకర్ కొట్టడం, ట్యాంకర్ పేలిపోయి 42 మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వారందరూ కూడా సజీవ దహనం అయిపోయినారు. అందులో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. వారి కుటుంబానికి భగవంతుడు వారి పైన ఆశయం వేరే, జరిగిన ఘోరం వేరే. ఈ విపత్తును ఇప్పుడే మన తెలుగు అసోసియేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున నా కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి చాలా చింతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా బాధపడడం జరిగింది. మన వాళ్ళు ఏదో పవిత్ర ఆశయంతో మక్కా పోతే ఇటువంటి ఘోరం జరిగిపోయిందని. ఏదేమైనా సరే మన చేతులు ఏమి లేదు, డెస్టినీ ఇది. ఏం జరగాలో భగవంతుని చేతులు ఉంది. నేను పక్కా టీడీపీ అభిమానిని, నాకు న్యాయం కావాలి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం. తన భూ వివాదంలో తహసీల్దార్ న్యాయం చేయడం లేదని ఆవేదన. కలెక్టరేట్ లో విషం తాగి ఆత్మహత్యాయత్నం. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రామకుప్పంలో ఏనుగులు హల్చల్. ననియాల పరిసర ప్రాంతంలో వరి సాగు పంటలపై ఏనుగుల దాడులు. అటవీ సిబ్బందికి సమాచారం అందించిన రైతులు ఏనుగులను అటవీ వైపు మళ్లిస్తున్న అటవీ శాఖ సిబ్బంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళ పొలాలకు వెళ్లొద్దని అటవీ శాఖ అలర్ట్. నిలిచిపోతుంది. అదే చెట్లో వస్తుంది. అది పోవాలి. మండలకాలం పూజలకు ప్రారంభం. వృచ్చిక పుల్లరి సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయం ద్వారాలు తెరుచుకొని భక్తుల యాత్రా సీజన్ ప్రారంభమైంది. మేషాంతి గర్భగుడి తలుపులు తెరిచి నిర్వాల్యం, అభిషేకం వంటి పూజలు ఘనంగా నిర్వహించారు. గిరిజన హాస్టల్స్ లో డేంజర్ బెల్స్. ఆశ్రమ పాఠశాలలో 22 మంది బాలికలకు అస్వస్థత. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో 22 మంది బాలికలకు అనారోగ్యం.
వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్న బాలికలు పిహెచ్సిలో చికిత్స. ఏదిరా మీ అమ్మాయి కూడా ఉందా రాని ఈ అమ్మాయి లేదు అందరూ ఏపీ